చిదంబరాన్ని ఒక రిపోర్టర్ అడిగారు. రాహుల్ గాంధీ భారతదేశం ఓడిపోయింది అంటున్నారు. విమానాలు కూడా కూలిపోయినాయి అంటున్నారు. ఆ లెక్కలు చెప్పమంటున్నారు. అలాగే పాకిస్తాన్ చైనాలు గెలిచినాయి అని చెప్తున్నారు. ఏమంటారు? నో కామెంట్ అని చెప్పారు. జాగ్రత్త పడ్డారు. శశి థరూరు, చిదంబరం ఇట్లాంటి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ పిచ్చబాటలో పోదలుచుకోలేదు. పోతే జనం తుపుక్కు నోట్లో వస్తారు రేపు పొద్దున. ఎందుకంటే ప్రపంచం కళ్ళెదురుగుండా కనబడుతుంది. అసలు పాకిస్తాన్ గెలుస్తుందని పాకిస్తాన్ నమ్మట్లా, రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు. ఒక్క విమానం చిన్న తేడా వచ్చినా సరే దేశంలో మొత్తం కనబడింది. హెలికాప్టర్లు కూలితే తెలియట్లేదా? విమానాలు కూలితే తెలియదా ఈ దేశంలో? కానీ ఏమీ కూలకపోయినా కూలిందని వాడు చెప్పింది నమ్మి అది కూడా చైనా వాడి కోసం రాహుల్ గాంధీ పనిచేస్తున్నాడని అర్థమైపోతుంది. వాళ్ళ JF-10లు JF-17లు పాడవడం అంటే చైనా పరుగు పోయింది. దాన్ని కవర్ చేయడానికి రఫేల్ పోయిందని చెప్పి ఇతని చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే రఫేల్ మీద ఎంతకుముందు ఏం కుట్ర పన్నాడో కూడా చూశారు వీళ్ళు. కాబట్టి పార్టీని వదిలిపెట్టలేరు. అలాగని దేశద్రోహ కార్యకలాపాలను ఎత్తినేసుకోలేక సైలెంట్ అయిపోతున్నారు, సైడ్ అయిపోతున్నారు.